ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. అష్టలక్ష్మి సమేత వెంకటేశ్వర స్వామివారికి లక్ష కమల పుష్పార్చన. స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో విశేష ఉత్సవం. దర్శన విధి విధానాలలో మార్పులతో ఎక్కువ మందికి శ్రీవారి దర్శనం. దర్శన టోకెన్లు ఉన్న భక్తులకు కోరినన్ని లడ్డూలు. మీడియా సమావేశంలో వెల్లడించిన టీటీడీ ఈవో శ్యామలరావు. ఆధునిక హంగులతో సిద్ధమైన స్వామి పుష్కరిణి. సెప్టెంబర్ 1 నుండి పుష్కరిణిలోకి భక్తులను అనుమతిస్తున్న టీటీడీ. శ్రీ కామాక్షి కపిలేశ్వరులకు ఘనంగా స్నపన తిరుమంజనం. కపిల తీర్థంలో మాస శివరాత్రి ఉత్సవం. భువనగిరిలోని స్వర్ణ దేవాలయంలో లక్ష కమల పుష్పార్చన అత్యంత వైభవంగా జరిగింది. ఆలయంలోని ఉత్సవ మండపంలో అర్చక స్వాములు శ్రీ వెంకటేశ్వర స్వామి, అష్టలక్ష్మి అమ్మవార్లను కొలువుతీర్చారు. అనంతరం వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ లక్ష తామర పూలతో నయన మనోహరంగా పుష్పయాగం నిర్వహించి ధూపదీప నైవేద్యాదులు సమర్పించి కర్పూర నీరాజనాలు అందించారు. అశేష సంఖ్యలో భక్తులు స్వామి అమ్మవార్ల లక్ష కమల పుష్పార్చనలో భక్తి శ్రద్ధలతో పాల్గొని తరించారు. విజయవాడ బందరు రోడ్డులోని ఎస్ఎస్ కన్వెన్షన్ హాల్లో శ్రీ వెంకటేశ్వర స్వామి భక్త సమాజం ఆధ్వర్యంలో శ్రీనివాసుని కళ్యాణం వైభవపేతంగా జరిగింది. ప్రత్యేకంగా అలంకరించిన వేదికపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివార్ల ఉత్సవమూర్తులను అర్చక స్వాములు సర్వాలంకార శోభితంగా కొలువుదీర్చారు. అనంతరం విశ్వక్సేన పూజ, రక్షాబంధనం, యజ్ఞోపవీత ధారణ, మాంగళ్య ధారణ, తలంబ్రాలు తదితర ఘట్టాలతో వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీనివాసుని కళ్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించి మంగళ నీరాజనాలు సమర్పించారు. భక్తులు అశేష సంఖ్యలో శ్రీనివాసుని కళ్యాణంలో భక్తి ప్రపత్తులతో పాల్గొన్నారు. నెలమూడు శోభనాలు నీకు అతనికే తగును. నెలమూడు శోభనాలు నీకు అతనికే తగును కలకాలము. శ్రీవారి దర్శన విధి విధానాలలో మార్పులు తీసుకురావడం వల్ల ఎక్కువ మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగలుగుతున్నారని, భక్తులందరికీ అన్నపానీయాలు నిరంతరాయంగా అందేలా ఏర్పాట్లు చేశామని టీటీడీ ఈవో జె శ్యామలరావు వెల్లడించారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో ఈవో మీడియాతో మాట్లాడుతూ పలు అంశాలను వెల్లడించారు. గతంలో వారానికి 1,05,000 సర్వదర్శనం టోకెన్లు జారీ చేస్తుండగా నేడు 1,60,000 టోకెన్లు జారీ చేస్తున్నామని తెలిపారు. ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శించుకోవడానికి వచ్చిన భక్తులు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో గత 2.5 నెలలుగా టీటీడీ నుంచి అనేక ఇనిషియేటివ్స్, స్టెప్స్ తీసుకోవడం జరిగింది. అలాగే వ్యవస్థలో ఉన్న ఇబ్బందులు ఏమున్నాయో అన్నీ కూడా చూసి అవన్నీ కూడా ఇబ్బందులు తొలగించి చేయడానికి, అలాగే భక్తులకు ఇబ్బంది లేకుండా ఏ విధంగా సిస్టమ్స్ని ఇంప్రూవ్ చేయడానికి ఇవన్నీ కూడా చేయడం జరిగింది. ఇలాగే మీకు టైం టు టైం ఇష్యూస్ కూడా షేర్ చేసుకోవడం జరిగింది. అంటే సాధారణ భక్తులు క్యూ లైన్స్లో వెయిట్ చేయాల్సి వస్తుంది. టికెట్స్ లేకుండా వచ్చిన వాళ్ళు,
టోకెన్స్ లేకుండా వచ్చిన వాళ్ళు, ఆన్లైన్లో బుక్ చేసుకోలేని వాళ్ళు క్యూ లైన్స్లో వెయిట్ చేయాల్సి వస్తుంది, లేకపోతే ఆ క్యూ లైన్స్ లేకపోతే వైకుంఠం కాంప్లెక్స్లో వెయిట్ చేయాల్సి వస్తుంది. వాళ్ళకి ఫుడ్ సరిగ్గా అందటం లేదని, అంటే వాళ్ళకి అందాల్సిన అన్నప్రసాదాలు, నీళ్లు, పాలు ఇవన్నీ కూడా సమయానికి దొరకపోవడం అనేది ఒక ఇబ్బందిని మేము గ్రహించడం జరిగింది. అలాగే రెగ్యులర్గా టైం టు టైం ఈ అన్నప్రసాదాలు ఇవ్వడం వాళ్ళందరికీ కూడా, ఎందుకంటే ఒక్కోసారి 20 గంటలు 24 గంటలు పట్టే సందర్భాలు కూడా ఉన్నాయి. అలాంటప్పుడు వాళ్ళకి ఇబ్బంది పడకూడదని ఇవన్నీ కూడా రెగ్యులరైజ్ చేయడం జరిగింది. అలాగే అన్నప్రసాదం మాతృశ్రీ తరుగండ వెంగమాంబ అన్నప్రసాదం కాంప్లెక్స్లో కూడా అక్కడ రోజు భక్తులు చాలామంది అక్కడ అన్నప్రసాదాలు తీసుకుంటూ ఉంటారు. దాని క్వాలిటీ కూడా ఇంప్రూవ్ చేయాలనే ఇష్యూతో చాలా చర్యలు తీసుకొచ్చి ఆ నాణ్యత కూడా పెంచడం జరిగింది. అలాగే ఓవరాల్గా భక్తులకి వెయిటింగ్ టైం తగ్గించాలనే ఉద్దేశంతో ఎస్ఎస్డి టోకెన్స్ ఇంతకుముందు జూన్ ఫస్ట్ వీక్లో చూస్తే 1.05 lakhs అంటే 1,05,000 ఇచ్చేది, పోయిన వారం చూస్తే 1,60,000 టికెట్లు ఇస్తున్నాం వారానికి ఎస్ఎస్డి టోకెన్స్. ఎస్ఎస్డి టోకెన్స్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే 60,000 మందికి వాళ్ళకి అదర్వైజ్ 24 గంటల్లో లేదా 15 గంటల్లో పట్టేది, డిపెండింగ్ ఆన్ ద రష్. వీక్ ఎండ్స్ అయితే కొంచెం ఎక్కువ టైం పడుతుంది. 15 నుంచి 24 గంటలు పట్టే టైంని 3 గంటలకు తగ్గించడం జరిగింది. ఒక్కోసారి అయితే ఇంకా తొందరగానే కూడా అవుతుంది. సో ఆ విధంగా సాధారణ భక్తులకు ఇబ్బంది ఉండకూడదనే ఉద్దేశంతో చాలా చర్యలు తీసుకోవడం జరిగింది. ఇవి కూడా ఇంకా ఎలా పెంచాలి అనేది కూడా చూస్తున్నాము. అలాగే వివిధ శాఖల్లో లేదా ఆన్లైన్ బుకింగ్ కానీ, కరెంట్ బుకింగ్లో కానీ, అకామిడేషన్లో కానీ, దర్శనాల్లో కానీ ఉన్న దళారీ వ్యవస్థను కూడా వాళ్ళని తొలగించడానికి కూడా చాలా చర్యలు తీసుకోవడం జరిగింది. అలాగే లడ్డూ ప్రసాదం విక్రయాలపై ఎన్నో ఫిర్యాదులు అందాయని, తమ పరిశీలనలోనూ ఆ విషయాలు స్పష్టమయ్యాయని, శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులందరికీ కోరినన్ని లడ్డూలు అందజేస్తామని, దర్శనం టోకన్లు లేని భక్తులకు మాత్రమే ఆధార్ కార్డు ద్వారా 2 లడ్డూలు ఇవ్వాలని నిర్ణయించామని టీటీడీ ఈవో జె శ్యామలరావు తెలియజేశారు. ఇందువల్ల దళారీ వ్యవస్థ అంతమవుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, సిబిఎండ్ఎస్ఓ శ్రీధర్ పాల్గొన్నారు. అలాగే ఈ గత 2.5 నెలలుగా మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఈ లడ్డు ప్రసాదం డిస్ట్రిబ్యూషన్ ఇష్యూస్లో, సేల్ ఇష్యూస్లో చాలా కంప్లైంట్స్ చూసాం. ఆ కంప్లైంట్స్ ఏంటంటే, సాధారణ భక్తులకి అన్లిమిటెడ్ ఇవ్వాలి. మన టీటీడీ పాలసీ ఏంటంటే సాధారణ భక్తులకి అన్లిమిటెడ్ ఇవ్వాలి, ఎన్ని అడిగితే అన్ని ఇవ్వాలి అనేది మన ఉద్దేశం, పాలసీ కూడా ఎన్ని రోజుల నుంచి. కానీ అన్లిమిటెడ్ ఇవ్వట్లేదు. ఎందుకు ఇవ్వట్లేదు అంటే, టికెట్ లేకుండా వచ్చిన వాళ్ళు, అంటే స్వామిని దర్శించుకోకుండా బయట నుంచి వచ్చి వాళ్ళు కౌంటర్ దగ్గర లడ్డూలు తీసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళు ఎక్కువ తీసుకోవడం వలన ఈ సాధారణ భక్తులకి సఫిషియెంట్గా లేకపోవడం అనేది గ్రహించడం జరిగింది, అబ్జర్వ్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ కొంతమంది జెన్యూన్గా వచ్చి కౌంటర్స్ దగ్గర తీసుకోవడం, టికెట్ లేకపోయినా తీసుకోవడం అనేది ఓకే, తీసుకుంటున్నారు, పర్వాలేదు. కానీ ఇక్కడ కూడా కొంతమంది బ్రోకర్లు తయారయ్యారు. ఈ మిడిల్ మెన్ తయారయ్యి ఎక్కువ సంఖ్యలో లడ్డూలు తీసుకోవడం, అవన్నీ కూడా అబ్జర్వ్ చేయడం జరిగింది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, కొన్ని పెద్ద పెద్ద పెళ్లిళ్ళల్లో కూడా, హైదరాబాద్లో హైటెక్స్లో జరుగుతున్న పెళ్లిళ్ళ లాంటి పెద్ద పెద్ద పెళ్లిళ్ళలో కూడా మనం దాన్ని ఒక స్టేటస్, తిరుపతి లడ్డూని ఒక స్టేటస్ సింబల్ లాగా ఉపయోగించి అన్ని లడ్డూలు పెట్టడం అనేది చూసి చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఇవి కూడా అబ్జర్వ్ చేశాం. ఇవన్నీ చూసిన తర్వాత అసలు పాలసీ ఏంటనేది చూస్తే, పాలసీ అనేది మంచి పాలసీ. ఒక టికెట్కి ఒక ఫ్రీ లడ్డు, తర్వాత అన్లిమిటెడ్ లడ్డూస్. ఇప్పుడు 50 రూపీస్ కదా, 50 రూపీస్ టికెట్ ఉన్న వాళ్ళకి అన్లిమిటెడ్ లడ్డూస్ అనేది పాలసీ, చాలా మంచి పాలసీ. తర్వాత టికెట్ లేని వాళ్ళకి, అంటే దర్శనం చేసుకోకుండా వచ్చిన వాళ్ళకి పర్ పర్సన్ 2 లడ్డూలు దర్శనం చేసుకునే వాళ్ళకి. సరే, ఇది పాలసీ కరెక్ట్గా బాగుంది, 2 ఇవ్వాలి అనేది బాగానే ఉంది. కానీ ప్రాక్టికల్గా జరుగుతుంది ఏంటంటే, ఒక కౌంటర్ దగ్గరికి వెళ్తే 2 లడ్డూలు వస్తాయి, పక్క కౌంటర్కి వెళ్తే ఇంకో 2 లడ్డూలు వస్తాయి, ఇంకో పక్క కౌంటర్కి వెళ్తే ఇంకో 2 లడ్డూలు. ఎన్ని కావాలంటే అన్ని లడ్డూలు నేను తీసుకోవచ్చు, దానికి లిమిట్ లేదు.
సో ఇలా ఉండకూడదు. ఎందుకు ఉందంటే దాంట్లో మనకున్న ఐటీ వ్యవస్థలో ఉన్న లోపం. మరి ఎందుకు సర్వ్ చేయడం నాకు తెలియదు. దీనివల్ల దళారులు పెరుగుతున్నది అనేది చాలా ముఖ్యమైన విషయం, మేము గ్రహించిన విషయం. సో ఈ 2 అనేది పవర్ కౌంటర్ 2 అనేది చాలా లార్జ్ స్కేల్ మిస్యూజ్ జరిగేది. దీని వలన మేము అబ్జర్వ్ చేసిందంటే, ఒకసారి అడిషనల్ ఈవో గారు ఇక్కడే ఉంటారు కాబట్టి ఆయన కూడా అబ్జర్వ్ చేసిందంటే సంచులు తీసుకెళ్తున్నారు కొంతమంది వచ్చి, సంచులు దర్శనాలు లేకుండా. అలాంటివి కూడా ప్రాక్టికల్గా చూసాం. అలాగే విజిలెన్స్ సైడ్ నుంచి కూడా వాళ్ళు కూడా అబ్జర్వ్ చేశారు. దీంట్లో చాలా మిస్యూజ్ జరుగుతుంది. దీనివల్ల ఏమైందంటే, ఒక నంబర్కి వస్తే రోజుకి 3.5 లక్షల లడ్డూలు మేము లడ్డూ కౌంటర్స్ ద్వారా డిస్ట్రిబ్యూషన్ చేస్తే సుమారుగా 1 లక్ష లడ్డూలు టోకెన్ లేని వాళ్ళకి వెళ్తున్నాయి. అంటే యావరేజ్గా పర్ పర్సన్ టోకెన్ లేని వాళ్ళకి 5 వెళ్తే యావరేజ్గా టోకెన్ ఉన్న వాళ్ళకి, దర్శనం చేసుకున్న వాళ్ళకి 3 వెళ్తున్నాయి. దానివల్లనే సాధారణ భక్తులు ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతో ఈ పాలసీ ఏదైతే ఉందో ఆ పాలసీని ఇంప్లిమెంట్ చేయాలి అనే దాంతో ఆధార్ లింక్డ్ చేశాం. ఆధార్ పెట్టడం వలన ఆ పాలసీని స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయడానికి కుదిరింది. సో కానీ కొంత బయట మిస్ఇన్ఫర్మేషన్ ఒకటి, ఫేక్ న్యూస్ అది జరుగుతుంది. టైం టు టైం సిపిఆర్ఓ గారు కూడా టీటీడీస్ తరపు నుంచి దాన్ని కరెక్ట్ సమాచారం చేరవేయడానికి ప్రజలకి ప్రయత్నించారు. దాంతోపాటుగా మీ అందరికీ కూడా కరెక్ట్గా ఏంటి పాలసీ అనేది మీకు చెప్పడానికి ఈరోజు ఈ సమావేశం పెట్టడం జరిగింది. ఎందుకంటే లడ్డూ ప్రసాదం అనేది స్వామివారిని దర్శించుకోవడం ఎంత ముఖ్యమో లడ్డూ ప్రసాదం తీసుకోవడం కూడా అంతే ముఖ్యం అని భక్తులందరూ భావిస్తారు. అది మీకు కూడా తెలిసిందే. సో ఒకటేంటంటే ఆధార్ కార్డు, ఒక ఫేక్ న్యూస్ ఏంటంటే ఆధార్ కార్డు లేకుండా భక్తులకి ఇవ్వరు, ఆధార్ కార్డు లేకుండా దర్శనం చేసుకున్న వాళ్ళకు కూడా లడ్డూలు ఇవ్వరు అనేది ఒక న్యూస్ నడుస్తుంది. ఆ తర్వాత ఒక్కొక్క భక్తుడికి 2 ఇస్తారు అని ఒక ఫేక్ న్యూస్ నడుస్తుంది. తర్వాత ఇదేదో కొత్తగా సిస్టమ్ పెట్టేశారు అనేది ఒక ఫేక్ న్యూస్ నడుస్తుంది. ఇదంతా కాదు, అసలు దర్శనం చేసుకున్న వాళ్ళకి ఆ ప్రూఫ్ చూపిస్తే, స్కాన్ చేసిన ప్రూఫ్ చూపిస్తే వాళ్ళకి అన్లిమిటెడ్ నంబర్ ఇవ్వడం జరుగుతుంది అనేది మళ్ళీ క్లారిఫై చేస్తున్నాను. వాళ్ళకి ఆధార్ కార్డు అవసరం లేదు. ఆధార్ కార్డుతో సంబంధం లేకుండా వాళ్ళు ఎన్ని లడ్డూలన్నా తీసుకోవచ్చు. ఒక టికెట్కి ఒక ఫ్రీ లడ్డు, ఆ తర్వాత మిగిలిన అన్లిమిటెడ్ లడ్డూను తీసుకోవచ్చు అనేది క్లారిఫై చేస్తున్నా. దానికి అసలు ఏమీ రిస్ట్రిక్షన్ అనేది లేనే లేదు. తర్వాత దర్శనం చేసుకోకుండా బయట నుంచి వచ్చిన వాళ్ళు ఆధార్ కార్డు బేసిస్ మీద 2 ఇవ్వాలి అనేది నిర్ణయం. దర్శనం చేసుకోలేని వాళ్ళకి లేకపోతే దర్శనం చేసుకోని వాళ్ళకి 2 ఆధార్ కార్డు మీద, అదొకటే పాలసీ. సో ఓవరాల్గా మనము రోజుకి 3.5 లక్షల లడ్డూలు ఇస్తున్నాం. ఇంతకుముందు నుంచి ఎప్పటి నుంచో ఇస్తున్నాం. 3.5 లక్షల ప్రొడక్షన్, 3.5 లక్షలు మనము ఇస్తున్నాం. విశాఖపట్నం శెట్టివానిపాలెంలోని శ్రీ బాలా త్రిపుర సుందరి అమృతేశ్వర స్వామివారి ఆలయంలో సూర్యనారాయణమూర్తి అభిషేకం నేత్రపర్వంగా జరిగింది. గర్భాలయంలో కొలువైన శ్రీ సూర్యనారాయణ స్వామివారికి అర్చకులు పాలు, పెరుగు, తేనె తదితర పంచామృతాలు, పవిత్ర జలంతో అభిషేకం చేశారు. అనంతరం పరిమళ భరిత పూలతో అర్చనాదులు నిర్వహించి ఏకహారతి, ద్వంద్వ హారతులను సమర్పించారు. सूर्यदेवा अमेय प्रभावा, नमो सूर्यदेवा अमेय प्रभावा, दया दिव्य पाशा अनंत प्रकाशा, नमो सूर्यदेवा. నల్గొండలోని శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో శరన్నవరాత్రి దీక్షామాల ధారణ కార్యక్రమం జరిగింది. ఆలయ ప్రాంగణంలో శ్రీ దుర్గా అమ్మవారి ఉత్సవమూర్తిని కొలువు తెచ్చారు. అమ్మవారికి విశేష అర్చనాదులు, కుంకుమార్చనలు జరిపి మంగళ నీరాజనాలు సమర్పించారు.
అనంతరం దీక్షాపరులు అమ్మవారి సన్నిధిలో దీక్షా వస్త్రాలను ధరించి దుర్గా ఖడ్గమాలను పఠిస్తూ దుర్గా దీక్షను భక్తి శ్రద్ధలతో స్వీకరించారు. నెల్లూరు మూలాపేటలోని శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయంలో శ్రీకృష్ణ అవతార మహోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాలలో భాగంగా స్వామివారు రాస క్రీడల అవతారంలో దర్శనమిచ్చారు. అర్చక స్వాములు స్వామి అమ్మవార్లను స్వర్ణాభరణాలు, పరిమళ భరిత పూలమాలలతో మనోహరంగా అలంకరణ చేసి అర్చనాదులు నిర్వహించి మంగళ నీరాజనాలు సమర్పించారు. శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివార్లను భక్తులు దర్శించుకుని భక్తి పరవశులయ్యారు. పదకవిత పితామహుడు మదజ్జాడ ఆదిభట్ల నారాయణదాసుల వారి 160వ జయంతి ఉత్సవాలను సోమవారం తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాలలో ఘనంగా నిర్వహించారు. కళాశాల ప్రాంగణంలో ఆదిభట్ల నారాయణదాసుల విగ్రహానికి పుష్పాంజలి సమర్పించి పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో కొలువైన శ్రీ శివశక్తి ఆలయంలో మాస శివరాత్రిని పురస్కరించుకుని పరమశివునికి అభిషేకాలు నిర్వహించారు. గర్భాలయంలో కొలువైన పరమేశ్వరునికి ప్రదోషకాల సమయంలో అర్చక స్వాములు నమక చమక సహితంగా గోక్షీరం, పెరుగు, తేనె, చక్కెర, వివిధ పండ్ల రసాలతో అభిషేకాన్ని నిర్వహించారు. అనంతరం రుద్రాక్షమాలలు, విభూది, చందనం, పూలతో అలంకరించి బిల్వదళాలు, పరిమళ భరిత పూలతో అర్చనలు జరిపి మంగళ నీరాజనాలు సమర్పించారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తెలంగాణ రాష్ట్రం వేములవాడ క్షేత్రంలో మాస శివరాత్రి పూజలు వైభవంగా జరిగాయి. ప్రధాన ఆలయమైన శ్రీ రాజరాజేశ్వర స్వామివారి మూల విరాట్టుకు అర్చక స్వాములు మాస శివరాత్రిని పురస్కరించుకుని విశేష అర్చనలు చేశారు. అదేవిధంగా ఉపాలయాలలో కొలువైన శ్రీ సీతారామచంద్ర స్వామివారికి, శ్రీ అనంత పద్మనాభ స్వామివారికి ధూపదీప నైవేద్యాదులతో విశేష పూజలు నిర్వహించారు. అద్దాల మండపంలో 51 మృత్తికా లింగాలను వెలిగించి భక్తులచే మహాలింగార్చన కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో స్వామివారి సేవలో భక్తి ప్రపత్తులతో పాల్గొన్నారు. అనేక మూర్తుల ఆదిదేవుడు అనవరత.
అలాగే శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో శ్రావణ మాస ముగింపు ఉత్సవాలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా వేద పండితులు రుద్రహోమాన్ని ఆగమోక్తంగా నిర్వహించి విశేష పూజలు జరిపారు. భక్తులు విశేష సంఖ్యలో రుద్రహోమంలో పాల్గొని అనంతరం పరమేశ్వరుని దర్శనం చేసుకున్నారు. నెల్లూరు జిల్లా కోవూరు రాజుపాలెంలో కొలువైన శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా చివరి రోజున విశేష పూజలు చేసి గ్రామోత్సవం నిర్వహించారు. స్వర్ణాభరణాలు, పూలమాలలతో దివ్యంగా అలంకృతులైన శ్రీ మహాలక్ష్మి అమ్మవారి మూల విరాటుకు అర్చక స్వాములు విశేష అర్చనలు చేసి మంగళ నీరాజనాలు సమర్పించారు. అనంతరం సర్వాంగ సుందరంగా అలంకరింపబడిన శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఉత్సవమూర్తిని మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల కోలాహల నడుమ పురవీధుల్లో గ్రామోత్సవం అత్యంత వేడుకగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో గ్రామోత్సవంలో పాల్గొని అమ్మవారికి సారెలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా కానాయిపల్లిలోని శ్రీ కోటిలింగేశ్వర దత్త దేవస్థానంలో మాస శివరాత్రి సందర్భంగా అభిషేకాలు, విశేష అర్చనలు జరిగాయి. తొలుత పరమేశ్వరునికి సహస్ర పుష్పార్చన, బిల్వార్చన శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం గర్భాలయంలో కొలువైన శంకరునికి అర్చక స్వాములు నమక చమకాదులు పఠిస్తూ అభిషేకం నిర్వహించి విభూది, చందనం, పుష్పాలతో అలంకరణ చేసి ధూపదీప నైవేద్యాదులు సమర్పించి కర్పూర నీరాజనాలు అందజేశారు. శ్రావణ మాసం చివరి రోజు అమావాస్యను పురస్కరించుకుని పశ్చిమ గోదావరి జిల్లా ఏలు శనివారపేటలో కొలువైన శ్రీ చెన్నకేశ్వర స్వామివారి ఆలయంలో కుంకుమ పూజలు నిర్వహించారు. ఉపాలయంలో కొలువైన శ్రీ రాజ్యలక్ష్మి అమ్మవారి ఉత్సవమూర్తిని ఉత్సవ మండపంలో సర్వాంగ సుందరంగా అలంకరించి కొలువు తెచ్చారు. అనంతరం అర్చకులు భక్తులచే కుంకుమార్చనలు నిర్వహించి ధూపదీప నైవేద్యాలు సమర్పించి మంగళ నీరాజనాలు అర్పించారు. భక్తులు విశేషంగా కుంకుమ పూజల్లో భక్తి ప్రపత్తులతో పాల్గొన్నారు. ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరులను కళ్యాణ మహోత్సవంలో దర్శనం చేసుకుని భక్తులు పులకితలయ్యారు. తిరుపతిలోని కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి దేవాలయంలో ఆదివారం శివపార్వతుల కళ్యాణోత్సవం, స్నపన తిరుమంజనం కార్యక్రమాలను కనుల పండుగ జరిపారు. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి దేవాలయంలో ఆదివారం మాస శివరాత్రి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఉత్సవాలలో భాగంగా ఆదివారం ఉదయం అర్చకులు ప్రత్యేక స్నానపీఠంపై శ్రీ సోమస్కందమూర్తిని, శ్రీ కామాక్షిదేవిని కొలువు తీర్చిన అర్చకులు గణపతి పూజ, సంకల్ప పూజ, షోడశోప కైంకర్యాలతో సేవించారు. ఆపై స్వామి అమ్మవార్లకు ముందుగా పవిత్ర గంగాజలం, ఆపై పంచామృతాలు, ఫలరసాలు, అనంతరం పరిమళభరిత మంగళ ద్రవ్యాలతో కనుల పండుగగా సుగంధాభిషేకాలను నిర్వహించారు. అనంతరం పుష్పమాలలను అలంకరించి ధూపదీప నైవేద్యాలు, కర్పూర హారతులు అందజేసి భక్తులకు ప్రసాద వితరణ చేశారు. చంద్రశేఖర 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 పాహి మాం, చంద్రశేఖర 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 రక్ష మాం, చంద్రశేఖర 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 పాహి మాం, చంద్రశేఖర 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 రక్ష మాం. రత్నసానుసరాసనం రజితాత్రిశృంగనికేతనం సించినీకృత పన్నగేశ్వర మచ్యుతానలసాయకం క్షిప్రదగ్ధపురత్రయం త్రిదివాలయైరభివందితం చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వయ్యమా. ఇక ఆదివారం సాయం సంధ్యవేళలో ఆహ్లాదభరిత వాతావరణంలో శివపార్వతుల కళ్యాణాన్ని కమనీయంగా జరిపారు. ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై సర్వాంగ సుందరంగా అలంకరించిన కామాక్షి సమేత సోమస్కందమూర్తిని కొలువు తీర్చారు. గణపతి పూజ, పుణ్యాహవచనం, కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, మాంగళ్య పూజలు జరిపారు. ఆపై వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ శివపార్వతుల కళ్యాణోత్సవాన్ని ఆగమోక్తంగా పూర్తి చేశారు. భక్తులు శివనామస్మరణలు చేస్తూ ఆది దంపతుల సేవలో తరించారు. పార్వతీ పరమేశ్వర కళ్యాణం కమనీయం కనువిందు ఆయనే ఈ లోకం భూలోకం. పార్వతీ పరమేశ్వర కళ్యాణం
పిల్లలార పెద్దలార ముక్కోటి దేవతలార చూడగరారండి తనివి తీరా శివ పార్వతి కళ్యాణం లోకాలకు శుభకార్యం శివ పార్వతి కళ్యాణం లోకాలకు శుభకార్యం పార్వతీ పరమేశ్వర కళ్యాణం కనువిందు ఆయనే ఈ లోకం సెప్టెంబర్ 1వ తేదీ నుండి భక్తులను తిరుమల శ్రీవారి పుష్కరిణిలోకి అనుమతిస్తున్నారు. అక్టోబర్ 4వ తేదీ నుండి శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరగనుండటంతో ఆగస్టు నెలలో స్వామివారి పుష్కరిణి మూసివేసి మరమ్మత్తు పనులను పూర్తి చేసి ఆధునిక హంగులతో తీర్చిదిద్దారు. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 1వ తేదీ నుండి భక్తులను అనుమతించడంతో పాటు పుష్కరిణి హారతిని కూడా ప్రారంభించారు. తిరుమల క్షేత్రంలోని స్వామివారి పుష్కరిణి భక్తులకు అందుబాటులోకి వచ్చింది. అక్టోబర్ 4వ తేదీ నుండి 12వ తేదీ వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించడానికి టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా ఆగస్టు 1వ తేదీ నుండి 31వ తేదీ వరకు స్వామివారి పుష్కరిణి మూసివేసి మరమ్మతులు పూర్తి చేసి శుద్ధజలంతో నింపి ముస్తాబు చేశారు. కొత్త హంగులతో తీర్చిదిద్దిన స్వామి పుష్కరిణిలోకి సెప్టెంబర్ 1వ తేదీ ఆదివారం నుండి శ్రీవారి భక్తులను అనుమతిస్తున్నారు. ఆగస్టు 1వ తేదీ నుండి స్వామి పుష్కరిణిలోని పాత నీటిని తొలగించి నీటి అడుగు భాగంలో పేరుకున్న ఇసుకను పాచిని తొలగించడానికి వాటర్ వర్క్స్ ఆధ్వర్యంలో 100 మంది కార్మికులు రేయింబావుళ్లు కష్టపడి స్వామి పుష్కరిణి శుద్ధి కార్యక్రమాన్ని పూర్తి చేశారు. అంతేకాకుండా స్వామి పుష్కరిణి మెట్లకు బంగారు రంగుల అద్దకంతో శోభాయమానంగా తీర్చిదిద్దారు. దాదాపు 1 కోటి లీటర్ల నీటితో స్వామి పుష్కరిణి నింపి మరమ్మతులు పూర్తి చేశారు. అయితే ఆగస్టు నెలలో స్వామి పుష్కరిణి నేపథ్యంలో ప్రతిరోజు నిర్వహించే పుష్కరిణి హారతిని టీటీడీ నిలిపివేసింది. అదేవిధంగా భక్తులను కూడా నెల రోజుల పాటు స్వామి పుష్కరిణిలోకి అనుమతించలేదు. పుష్కరిణి మరమ్మతులు పూర్తయి ఆధునిక సొబగులతో ముస్తాబు కావడంతో సెప్టెంబర్ 1వ తేదీ నుండి పుష్కరిణి హారతి ప్రారంభం కావడంతో పాటు భక్తులను అనుమతించాలని టీటీడీ నిర్ణయించింది. ఇక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఆదివారం 74,498 మంది భక్తులు దర్శించుకున్నారు. 25,355 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 4,06,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.